మొబైల్ కొద్దిగా ఇబ్బంది పెడుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు చూడు వినబడుతుందా? ఆ, ఓకే గురూజీ. ఓకే. ఇవాళ రాధాష్టమి. ఈ రాధాష్టమి గురించి ప్రత్యేకించి చాలామందికి తెలీదు. వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి, ప్రత్యేకించి ఇస్కాన్లో మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి, ఇస్కాన్ భక్తులకి మాత్రమే రాధాదేవి గురించి పూర్తిగా తెలుస్తుంది. గౌడీ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి కూడా రాధాష్టమి గురించి, రాధాదేవి గురించి కూడా పూర్తి తెలుస్తుంది. ఓకే. అసలు ఈ రాధాదేవి ఎవరు, కృష్ణ భగవానుడు ఎవరు? ఎక్కడ చూసినా మనకి రాధాకృష్ణుల విగ్రహాలు కనబడతాయి తప్ప అసలు కృష్ణ భగవానుడికి ఉన్న భార్యల్లో అసలు రాధాదేవి కాదు. కానీ ప్రేమకి చిహ్నము రాధాకృష్ణుడే చెప్తారు తప్ప రుక్మిణి కృష్ణుడు అని కానీ, సత్యభామ కృష్ణుడు అని కానీ ఎవరు ఎక్కడ చెప్పింది కనబడలేదు. భార్యలు అంతేవారు. కానీ ప్రేమకి చిహ్నము రాధాకృష్ణులు ఎందుకు చూపిస్తారు? ప్రేమక చిహ్నంగా రాధాదేవిని చూపిస్తారు. ఎక్కడన్నా చూడండి, ఏ టెంపుల్స్కి వెళ్ళినా రాధాకృష్ణులే కనబడతారు తప్ప సత్యభామ కృష్ణులు కానీ, రుక్మిణి కృష్ణులు కానీ ఎవరు కనబడరు. లక్ష్మీ కృష్ణుడు కూడా ఎక్కడో కనబడరు. లక్ష్మీ నారాయణ కనబడతారు. మళ్ళీ నారాయణుడు పడుకుంటే, శేషశయ్య మీద పడుకుంటే అమ్మవారు లక్ష్మీదేవి కాళ్ళు పట్టుకున్నట్టు, కాళ్ళ దగ్గర కూర్చున్నట్టు చూపిస్తారు తప్ప ఎక్కడ కనబడదు. ఎందుకు? ఏదైనా తెలుసా మీకు? ఆయన ప్రేమకి అంకితం అయ్యాడని. ఓకే. ప్రేమకి అంకితం అయ్యాడని. ఓకే. విషయం ఏంటంటే అమ్మా అంటే ఆవిడకి చాలా భక్తి, అంటే గట్టిగా మాట్లాడండి. నాకు తెలిసినంత వరకు రాధాదేవిది పూర్తిగా అన్కండిషనల్ లవ్ గురుజీ కృష్ణుడి మీద. అంటే తను, అంటే భార్యలందరూ భార్యలు కాబట్టి ఇష్టపడ్డము, కృష్ణుడు అంటే ఇష్టపడ్డము. ఎక్కడో ఒక రవ్వంతైనా కూడా వాళ్ళు ఎక్కడన్నా ఆగిపోతారేమో, కానీ రాధాదేవి ఇంకా అన్కండిషనల్ అంటే ఇంకా అన్కండిషనల్ గురుజీ. ఇంకా తనది ఇంకా వెరీ గుడ్. హరే కృష్ణ. కానీ గురుజీ మన జీవితంలో జరిగితే కొడతారుగా అమ్మా? మన జీవితంలో జరిగితే కొడతారుగా? కొడతారు. కొట్టరు అస్సలు కొట్టరు. మనం నిజంగా ప్రేమించేది బాహ్య ప్రేమ, వాళ్ళు నిజంగా ప్రేమించేది అంతర్ప్రేమ. ఓకే. సబ్జెక్ట్లోకి వస్తే ఇంకొక డౌట్ అడగండి. బృందావనంలో మనం ఆ కృష్ణుడి రాసలీల గుడి వెళ్తాం కదా, చిన్న గుడి, బాగా వనం ఉంటుంది, ఎండిపోయిన చెట్లు లాగా ఉంటాయి. మరి దాంట్లో వాళ్ళు సాయంత్రం అయితే ఎవరు ఉండకూడదు, ఇక్కడ ఉంటే పిచ్చోళ్ళు అయిపోతారు, చచ్చిపోతారు అంటారు. జర్నలిస్టులు ట్రై చేసి అయింది. కానీ వాళ్ళు పూలతో వాటితో మంచం అంతా డెకరేట్ చేస్తారు. పొద్దున్న లేచేటప్పటికి దుప్పటి నలిగి ఉంటుందంట, పువ్వులు నలిగి ఉంటాయి. అవును, మరి అదెందుకు జరుగుతుందో అర్థం కాదు. లీల, భగవత్ లీల ఎలాగైనా జరుగుతుంది. శారీరకంగా కలుసుకోకపోయినా అది ఒక మాయ టైప్, మాయ. భగవంతు లీల ఎలాగైనా జరుగుతుంది. సరే, ఆయన పక్కన అడితే ముందర మనకి రాధాదేవి ఎవరు, కృష్ణుడు ఎవరు? ఓకేనా? రాధాదేవి కంటే కూడా కాదు, కృష్ణుడి కంటే కూడా రాధాదేవి పెద్దది, వయస్సులో పెద్దది. కృష్ణుడు చిన్నవాడు. భూమి మీదకి కృష్ణుడు పుట్టక మునిపే రాధాదేవి పుట్టింది, తర్వాతే కృష్ణుడు పుట్టాడు. ఇలా ఎందుకు పుట్టింది అంటే, మనం కొద్దిగా లోపల డెప్త్లోకి వెళ్తే, కృష్ణుడి యొక్క భౌతిక శరీరము స్థూలము భూమి మీద. భగవంతుడు ఎవరు అంటే చైతన్యము. భగవంతుడు ఎవరు చెప్పండి? చైతన్యం గురుజీ. భగవంతుడు చైతన్యం. ఆ చైతన్య స్వరూపమైన భగవంతుడు
మానవ దేహం ధరించి భూమి మీద కార్యం చేయాలని చెప్పేసి భూమి మీదకి వచ్చాడు. ఓకేనా? ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత భగవంతుడు ఏమైపోయాడు? మానవ దేహం ధరించి మనిషి అయిపోయాడు. తాను పరబ్రహ్మ స్వరూపం తెలుసు తనకి, కానీ మనిషిలా ఇక్కడ నడవాలి, మనిషిలా నడుస్తాడు. ఇక్కడ మానవ కార్యం మానవ దేహంతోనే చేయాలి. ఆ స్వకార్యము స్వామి కార్యము చేయడానికి భూమి మీదకి ఆవిర్భవించాడు భగవాన్ స్వరూపం. రైటే. రాధాదేవి ఎవరు అంటే తన యొక్క ఆత్మ. రాధాదేవి ఎవరు? తన యొక్క ఆత్మ. రాధ అంటే తిరిగేస్తే ధార. రాధ అంటే తిరిగేస్తే ధార. దార ఎలా వస్తుంది? జనరల్గా పైనుంచి కిందకు వస్తుంది కదా. దార ఎలా వస్తుంది? పైనుంచి కిందకు వస్తుంది. కానీ ఇక్కడ రాధ ఏమైపోయిందంటే కింద నుంచి పైకి వెళ్ళిపోయింది. రాధ కింద నుంచి పైకి వెళ్తుంది అనమాట. ఈ ధార పైకి వెళ్తుంది. ఎలా అంటే పరబ్రహ్మ స్వరూపమైన తాను భూమి మీదకి వచ్చిన తర్వాత మానవ దేహం ధరించి తన యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించాలి. తన యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించాలి. ఇక్కడ రాధాదేవి కృష్ణుడి కంటే పెద్దది అని చెప్పాము. అంటే ఆత్మ అన్నిటికంటే ముందుంటుందా, తర్వాత ఉంటుందా? కదా. ఆత్మ తర్వాతే ఈ దేహం ఏర్పడింది. ఈ దేహంలోకి ఆ ఆత్మ జీవాత్మగా మారింది. పరబ్రహ్మ స్వరూపమే ఆత్మగా మారి ఆత్మే మానవ దేహం ధరించింది. కాదు, మానవ దేహంలోకి జీవుడిగా వచ్చింది, మనస్సుగా వచ్చింది, ఆలోచనగా వచ్చింది. నిరంతరం కృష్ణ భగవానుడు తన ఆత్మ మీదే మనస్సుని కేంద్రీకృతం చేసి ఉంచాడు. తన యొక్క మనస్సుని తన యొక్క ఆత్మ మీదే కేంద్రీకృతం చేసి ఉంచాడు. ఆ ఆత్మ నిరంతరము మనస్సుని పట్టుకునే ఉంది. అంటే కృష్ణుడు ఎవరు అంటే మనస్సు ఇక్కడ. ఎందుకంటే దేహంతో వచ్చాడు కదా, స్థూల దేహంతో వచ్చాడు కదా. స్థూల దేహంతో వచ్చిన తాను మనసుగా మారాడు కాబట్టి ఈ మనస్సైన తాను తన యొక్క ఆత్మతో లయం చేశాడు. ఈ ఆత్మ మనస్సుని ఎప్పుడు పట్టుకునే ఉంది. అంటే నిరంతరము కృష్ణుడు రాధాదేవి యొక్క జపమే చేసేవాడు. రాధా 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 రాధే 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 అంటూ జపం చేసేవాడు ఎప్పుడు. ఇంకా రాధ మాట తప్పితే ఇంకేది రాదు అతనికి. ఓకేనా? అదేవిధంగా రాధాదేవి కూడా ఎప్పుడు కృష్ణుని అంటిపెట్టుకుని ఉంటుంది. కానీ చూడండి, ఎక్కడ కూడా మనకి మహాభారతంలో కానీ కృష్ణుడి యొక్క చరిత్రలో కానీ రాధాదేవి యొక్క మాట ఎక్కడా రాదు. రాధాదేవి యొక్క పేరు ఎక్కడా రాదు. మనకి కృష్ణుడి యొక్క సినిమాలు చూపించినా కానీ ఎక్కడ కూడా రుక్మిణి మాతను చూపిస్తారు, సత్యభామను చూపిస్తారు, జాంబవతిని చూపిస్తారు, రకరకాల వాళ్ళని చూపిస్తారు తప్ప, గోపికలను చూపిస్తారు తప్ప ఎక్కడ రాధామాతను చూపించరు. కారణం ఏమిటి? రాధాదేవి భూమి మీదకి లేదు. భూమి మీద లేదు. ఉన్నది అక్కడ ఆత్మస్వరూపంగా. ఆ ఆత్మస్వరూపాన్ని రాధాదేవిని ఈయన ప్రేమిస్తూ ఉంటాడు. ఆ ఆత్మస్వరూపమైన రాధాదేవి కృష్ణుని ప్రేమిస్తూ ఉంటుంది. ఇంక వీళ్ళిద్దరూ ప్రేమ ఎంత గొప్పదంటే మన యొక్క సకల చరాచర జీవులు సర్వ మానవాళి ప్రేమించుకున్న ప్రేమ కాదు, అంతర్ప్రేమ. అంతర్ప్రేమ, ఇంక విడరాని ప్రేమ. కృష్ణుడు లేకపోతే రాధాదేవి లేదు, రాధాదేవి లేకపోతే కృష్ణుడే లేడు. రాధాదేవి ఎప్పుడు కృష్ణుడిని అంటిపెట్టుకునే ఉంటుంది, కృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా రాధాదేవిని అంటిపెట్టుకుని ఉంటారు. అందుకే వీరిద్దరూ ప్రేమించినట్టుగా ప్రపంచంలో ఎవరూ ప్రేమించుకోలేరు.
అలా ప్రేమించుకుని ఎవరు ఒప్పుకోరు. నువ్వు పిచ్చివాడువురా అంటారు. నీవు పిచ్చివాడువురా అంటారు. లేని రాధని ఎక్కడ ప్రేమిస్తావురా అంటారు. అని ఎవరికి తెలుసు? లేని రాధని బాహ్యంగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఈయన కృష్ణ భగవానుడు తెలుసు రాధాదేవి ఉంది అని, అది తనతోనే ఉంది అని, తనతోనే ఉంటుంది అని. ఎంతవరకు అంటే గోకులంలో ఉన్నంత వరకు, బృందావనంలో ఉన్నంత వరకు రాధాదేవితోనే ఆడుకునేవాడు, రాధాదేవితోనే చిందులేసేవాడు, రాధాదేవితోనే మాట్లాడేవాడు. ఏం చేసినా రాధే. ఎప్పుడైతే తేను గోకులం నుంచి మరలా మధురకి వెళ్ళాడో రాధను వదిలేశాడు. అక్కడ వరకు చూపిస్తారు మనకి, ఈ లీలలు అన్నీ కూడా అక్కడ వరకు చూపిస్తారు. అంటే అక్కడి నుంచి బాహ్యంలోకి వచ్చాడు కృష్ణుడు. కృష్ణుడి యొక్క తత్వం తెలిసిపోయింది, తాను దైవస్వరూపం అని పూర్తిగా అప్పటికి తెలిసిపోయింది. ఇంకా ఎందుకంటే తనతో ఉన్నాడు కదా, బాల్యం అంతా కూడా తనతో ఉన్నాడు కదా, ఎవరితో? రాధాదేవితో ఉన్నాడు కదా. ఇంకా రాధాదేవితో ఉన్న తర్వాత తానికి పూర్తిగా తెలిసిపోయింది తాను సాక్షాత్ భగవత్ స్వరూపం. అప్పటికే తెలుసు, ఎన్నో విన్యాసాలు చేస్తూ ఉంటాడు, అది పక్కనడితే తాను భగవత్ స్వరూపాన్ని పూర్తిగా తెలుసు, కానీ బాహ్య ప్రపంచానికి తెలియనివ్వలేదు. ఇప్పుడు గోకులం నుంచి ఎప్పుడైతే మధురకు వచ్చాడో అక్కడి నుంచి తన యొక్క రాజకీయ ప్రవేశం జరిగింది. రాజకీయ ప్రవేశం జరిగింది అంటే, రాజకీయ ప్రవేశం అంటే మనిషిలాగే ఉండాలి, ఒక రాజులాగే ఉండాలి, ఒక స్నేహితుల్లాగే ఉండాలి. రాజకీయం అంటే చెప్తున్నా చూడండి మీకు. రాజకీయం అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళ కాదు. రాజకీయం, రాజకీయం అంటే రాజకీయం, రాజులాగే ఉండాలి, కీయం చేస్తూ ఉండాలన్నమాట. మనిషిలాగే ఉండాలి, మనిషి చేస్తున్నట్టుగా ఉండాలి, ఎక్కడ ఏ ప్లాన్ వేస్తూ ఉండాలో అక్కడ ప్లాన్ వేస్తూ ఉండాలి, ఎక్కడ తగ్గాలో తగ్గాలి, ఎక్కడ వగ్గాలి, ఎక్కడ ఎదగాలి, అన్ని విన్యాసాలు చేసుకుంటూ తన స్థితితో ఉంటూ, ఇది ఆత్మస్థితితో ఉంటూ భౌతికంగా రమించాడు భూమి మీద. కాబట్టే తనకి ఎవరు తిట్టినా కానీ కోపం రాదు, తనని ఎవరు ద్వేషించినా కానీ వారి మీద ద్వేషం ఉండదు, ఎవరు తిన మీద శత్రుత్వం వహించినా కానీ తినకి ఎవరి మీద శత్రుత్వం లేదు. ఓకేనా? ఎవరు ప్రేమించినా కానీ వారిని ప్రేమిస్తాడు, ఎవరు ప్రేమించినా కానీ వారిని కూడా ప్రేమిస్తాడు, ఎవరు దూషించినా కానీ వారిని కూడా ప్రేమిస్తాడు. ఎందుకు అంత ప్రేమ చిహ్నము రాధ ఎప్పుడు కృష్ణుడితో ఉంది. అందుకే తాను ప్రతి వస్తువుని, ప్రతి వ్యవహారంలోని, ప్రతి పదార్థంలోని ప్రేమను చూశాడే. ప్రేమ అంటే కృష్ణుడే, ప్రేమ అంటే రాధే, ఇంకా వేరే లేదు, ఉండదు కూడా. అందుకే ఈ భూమి మీద మనకి తెలిసి రాధాదేవిని తప్ప ప్రేమ చిహ్నంగా రాముడు సీతను చూపించలేదు, పార్వతీ పరమేశ్వరుని చూపించలేదు. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులకి వియోగం ఉంది, రామ సీతారాములకు కూడా వియోగం ఉంది, అందరికీ వియోగం ఉంది. వెంకటేశ్వర స్వామిని కూడా ప్రేమ చిహ్నంగా చూపించలేదు పద్మావతిని, ఎందుకంటే వాళ్ళకి వియోగం ఉంది. ఇంకా వియోగం లేనిది ఎవ్వరికి అంటే రాధాకృష్ణుడికి మాత్రమే, రాధాకృష్ణుడికి మాత్రమే వియోగం లేదు. ఎందుకు లేదంటే రాధ తన యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుంది? పరమాత్మ దగ్గరే ఉంటుంది. పరమాత్మ ఎవరు? చైతన్యము. ఆత్మ తన చైతన్యంతోనే ఉంటుంది, చైతన్యం తన ఆత్మతోనే ఉంటుంది. ఈ ఆత్మ మనసుకి మారిపోయింది కాబట్టి మనసు మళ్ళీ చైతన్యంతో లయం అవ్వాలి. అంటే ఆత్మతో లయం అవుతే ఆత్మ తన యొక్క పరమాత్మతో లయం అవుతుంది. రెండు ఒకటి. మళ్ళీ ఇక్కడ చైతన్యం వేరా, పరమాత్మ వేరా, ఆత్మ వేరా, మనసు వేరా కాదు, విడిపోయింది. ఇక్కడ ఆ విడిపోయింది ఏదైతే ఉందో జత కలిసిపోయింది. మనస్సుగా మారిన నేను, స్వామినారాయణగా మారిన నేను, కృష్ణుడిగా మారిన నేను కృష్ణుడిని కాదు, స్వామినారాయణ కాదు, నేను ఈ దేహం కాదు.
నేను కేవలం ఆత్మని. ఆ ఆత్మ అక్కడ ఉంది, నా రాధ. సో నా రాధతో నేను జత కలుగుతాను. అందుకే భూమి మీద రాధాదేవి కృష్ణుడి కంటే పెద్దది అని చెప్పారు. మరి ఆత్మ పెద్దదే కదా, ముందు పుట్టిందిగా, ముందుగా పుట్టింది. అసలు విశ్వం అంతటికి కారణం ఆత్మే. ముందు అది పుట్టింది, తర్వాత జీవుడు పుట్టాడు. ఈ జీవుడు కృష్ణుడిగా వచ్చాడు కాబట్టి కృష్ణుడు తర్వాత పుట్టాడు. ఇక్కడ భూమి మీద రాధాదేవి రాధాకృష్ణులు ఇద్దరు కూడా ఒక విన్యాసం చేశారు. ఇది ఎవరికీ కూడా కనబడదు, ఇది ఎవరికీ కూడా కనబడదు. గోపికలు కూడా నిరంతరం రాధా 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 అంటూ రాధ చుట్టూ తిరుగుతాడు కృష్ణుడు. రాధ ఎక్కడుందో చూడడానికి ట్రై చేశారు. గోపికలకి ఎక్కడ కనబడలేదు రాధాదేవి, కనబడలేదు. పూర్వ కనబడకపోతే కనబడిపోయింది. కృష్ణుడు దేహపరంగా మాతోనే ఉన్నాడు కానీ చెప్పి వాళ్ళు కృష్ణుడితో ఆడుకునేవారు, పాడేవారు, చిందులేసేవారు, ఎన్నో చేసేవారు. ఒకానొక టైంలో గోకులం నుంచి ఇంకా మధురకి వెళ్ళిపోయే సమయంలో గోపికలుని వదిలే సమయంలో గోపికలకు చెప్తే వదలరని చెప్పేసి ఆయన చెప్పకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత గోపికలందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, నా కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, నా కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏడిచారు, ఏడిచారు. నింగిని అడిగారు, నేలని అడిగారు, చెట్టుని అడిగారు, చేమని అడిగారు, కొమ్మల్ని అడిగారు, పక్షుల్ని అడిగారు, ఆకాశాన్ని అడిగారు. ఎక్కడ పడితే అక్కడ నిలికేరు 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 నిలికేరు, కనబడలేదు. ఆఖరికి వాళ్ళు అనుకున్నారు రాధ పట్టుకుపోయింది కృష్ణుడిని అనుకున్నారు. ఏడ్చారు, ఏడ్చారు, ఏడ్చారు. రాధ పట్టుకుపోయింది, రాధ తీసుకెళ్ళిపోయింది. ఆయన అడుగుజాలను చూశారు. అడుగుజాలను, కృష్ణుని యొక్క అడుగుజాలని అలాగా ఆయన యొక్క అడుగుజాలు ఎక్కడున్నాయి అని చూసుకుంటూ అడుగుజాలను వేసుకుంటూ అడుగుజాలను చూసుకుంటూ వెళ్ళారు. ఒకానొక దశలో ఒకానొక ప్లేస్లో అడుగుజాలు మాయమైపోయినాయి. అక్కడ కూర్చుని ఏడ్చారు గోపికలందరూ. కృష్ణుడు కృష్ణుడు కృష్ణ కృష్ణ కృష్ణ, రాధాదేవి పట్టుకుపోయింది కృష్ణుడిని. కారణం ఏంటంటే ఇంకా అక్కడ వరకు విన్యాసం చేశాడు గోకులంలో, అక్కడి నుంచి మధురలో చేయాల్సిన విన్యాసం ఉంది, అక్కడికి వెళ్ళిపోయాడు. తను భూమి మీదకి వచ్చిన కారణం ఒకటి ఉంది, ఆ కారణాన్ని నిర్వర్తించడానికి మధురకు వచ్చేసాడు. ఇది రాధా గోపి నాథుల యొక్క ప్రేమ తత్వం. ఎంతమందికి అర్థమైంది? వీడియోస్ ఆన్ చేసుకోండి. అర్థమైంది. మాటలు లేవు ఎవరికైనా. అర్థమైంది కానీ శరీరాలు రాధ వేరు కృష్ణుడు వేరు కాదని అర్థమైంది. హరే కృష్ణ, ఆత్మ పరమాత్మ అంతే. నాకు ఇప్పటివరకు ఒక డౌట్ ఉండేది గురుజీ, రాధా రుక్మిణి ఇద్దరు బకరా వేరు వేరా అన్నది ఇప్పటివరకు నాకు తెలియలా. నేను ఇంకా మిమ్మల్ని అడుగుదామని అనుకునే లోపలే మీరు ఇది మొదలెట్టి ఇది చెప్పడంతోనే ఇంకా అందులోనే ఇన్వాల్వ్ అయిపోయాం. రాధాష్టమికి నిజాంపేటలో జరుగుతుంది, రమ్మని. గొప్ప విశేషం ఏంటంటే చెప్తారు, కృష్ణుడు రాధ కంటే కూడా ముందుగానే పుట్టింది, కానీ కళ్ళు తెరవలేదట. కళ్ళు తెరవలేదు. ఎంతోమంది వైద్యులు వచ్చి ఎన్నో రకాల ఔషధాలని పూసి మందులు లోపలికి ఇచ్చి ఆయుర్వేద మందులు కళ్ళు తెరిపించడానికి ప్రయత్నం చేశారట. ఆమె కళ్ళు తెరవలేదట. కానీ కృష్ణ భగవానుడు ఒకరోజు వీరి ఊరికి వచ్చి రాధాదేవి అంటే చిన్నపిల్లడు, అప్పటికి కూడా చిన్నపిల్లడు ఇంకా, వీళ్ళిద్దరూ కూడా అడ్డాలో ఉన్నారు ఇంకా. ఓకే, రాధాదేవి యొక్క చెయ్యిని తాకాడట. తాకగానే కళ్ళు తెరుస్తుందట రాధాదేవి. ఓకేనా?
కృష్ణుడి యొక్క చెయ్యి తాకగానే రాధామాత కళ్ళు తెరిసిందట. ఎలా అంటే ఎవరికి అర్థం కాలేదు. ఎందుకు తెలిసింది అంటే ఆత్మ ఎప్పుడు కూడా స్తబ్దతగా ఉంటుంది, సాక్షిగా ఉంటుంది. ఇక్కడ కృష్ణ భగవానుడు భగవానుడైనా గాని మానవ దేహం ధరించి జీవాత్మగా మారిపోయాడు కాబట్టి, జీవుడిగా మారిపోయాడు కాబట్టి ఈ జీవుడు ఆత్మతో ఎప్పుడైతే అనుసంధానం అవుతాడో, అంటే రాధాదేవితో ఎప్పుడైతే అనుసంధానం అవుతాడో రాధాదేవి కళ్ళు తెలుసుకుంటుంది. అంటే ఆత్మ తనను తాను ఉద్ధరించుకుని మనసుని పట్టుకుంటుంది. ఇప్పుడు మనస్సు ఇంకెక్కడికి బయటికి వెళ్దు. మనస్సు ఎప్పుడు బుద్ధి చేతిలో ఉంటుంది, బుద్ధి ఎప్పుడు కూడా ఆత్మ చేతిలోనే ఉంటుంది. ఆత్మ చేతిలోనే ఉంటుంది, ఆత్మ అండర్లోనే ఉంటుంది. ఇప్పుడు హాయ్, ఈ జీవుడు హాయ్. ఇప్పుడు రాధాదేవి కళ్ళు తెరవలేదు అంటే సాక్షిగా అలా ఉండిపోయింది. ఏం చేస్తాడు వీడు, ఏం చేస్తాడు వీడు, ఏం చేస్తాడు వీడు, ఏం చేస్తాడు వీడని. ఇప్పుడు వీడేం చేశాడు, రాధామాతని యొక్క చేయి తాకాడు. అంటే రాధాదేవి చేయి పట్టుకున్నాడు. ఎప్పుడైతే చేయి పట్టుకున్నాడో రాధాదేవి కళ్ళు తెరిచింది. అప్పుడు అందరూ హ్యాపీ. రాధాదేవి కళ్ళు తెరిచింది, ఒక జాతర చేసుకున్నారు. అంటే ఆత్మ తనను తాను తెలుసుకుంది, అనుభూతి చెందింది. తెలుసుకోవడం కదా, అనుభూతి చెందింది, తనను తాను అనుభూతి చెందింది. ఎప్పుడు అనుభూతి చెందుతుంది ఆత్మ అంటే మనస్సుగా విడిపోయింది. ఎప్పుడు స్థితిలో ఆత్మస్థితిలోనే ఉంటుంది. ఆత్మ ఎప్పుడు కూడా తన స్థితిలో తానే ఉంటుంది, తానికి తాను అనుభూతి చెందింది. ఎట్లా, జీవుడిగా ఉన్న నేను ఎప్పుడైతే నా ఆత్మతో అనుసంధానం అవుతానో అప్పుడు నేను అనుభూతి చెందుతాను, అప్పుడు నేను కళ్ళు తెరుచుకుంటాను. అప్పుడు కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తాను. ప్రపంచాన్ని చూసిన తర్వాత ఎప్పటి వరకు ప్రపంచం వేరనుకున్నాను, నేను వేరనుకున్నాను. ఎప్పుడైతే నేను కళ్ళు తెరిచానో ప్రపంచం వేరు, నేను వేరు కాదు, ప్రపంచమే నేను, నాలోనే ప్రపంచం ఉంది అని తెలుసుకున్నాను. అది రాధాదేవి కళ్ళు తెరవడం అంటే. కృష్ణుడు ఎప్పుడైతే ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడో రాధాదేవి పులకించిపోయేదట, పరవళ్ళు చేసేదట, ఆనందం చేసేదట, నాట్యం చేసేదట, గెంతులేసేదట. కృష్ణుడు ఫ్లూట్ వాయించడం ఏంటి, రాధాదేవి నాట్యం చేయడం ఏంటి, పులకించిపోవడం ఏంటి అంటే ఎవరైతే ఇప్పుడు మనం చేసేమే క్రియ, మూలాధారము, స్వాధిష్టానము, మణిపురము, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలను దాటి కృష్ణ తత్వం మీకు ఉంటుంది. ఆజ్ఞా చక్రము ఏదైతే ఉందో చైతన్య స్థితి, కృష్ణుడు ఉండే స్థితి. ఇక్కడ కృష్ణుడు ఇక్కడ ఉంటాడు, ఆత్మ ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే మనము కృష్ణుడు ఎలాగా ఫ్లూట్ ఎలా వాయిస్తాడు, ఒక రంధ్రం ద్వారా, ఒక రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రం ద్వారా గాలి పుష్పను ఊతాడు. ఊది ఒక్కొక్క మెట నొక్కుతుంటాడు. ఇక్కడ సారీ గా మా పా ని సా సాని దా పా మా గా రే సా మెట నొక్కుతుంటే ఒక రకంగా ఒక్కొక్క కన్నంలోంచి ఒక్కొక్క గాలి బయటకు వస్తూ ఒక్కొక్క శబ్దాన్ని తీసుకొస్తుంది బయటికి. అంటే మూలాధారంలో ఒక శబ్దము, స్వాధిష్టానంలో ఒక శబ్దము, మణిపురంలో ఒక శబ్దము, అనాహతలో ఒక శబ్దము, ఆజ్ఞాలో ఒక శబ్దము, విశుద్ధాలో ఒక శబ్దము, సహస్రాల్లో ఒక శబ్దం. పైన ఉన్నాడు పరబ్రహ్మ స్వరూపం, అక్కడికి ఊతున్నాడు. ఆయన ఊదింది ఏదైతే ఉందో లోపలికి, అక్కడి నుంచి సుషుమ్నాడి ద్వారా మనకి ఎత్తకాడు వరకు గాలి ఊతున్నాడు పైనుంచి. ఆయన ఊస్తున్న గాలిని ఇప్పుడు నేను ఓదాలి. లోపలి నుంచి జీవుడిగా ఉన్న నేను ఓదాలి ఇప్పుడు. అంటే కృష్ణుడిగా మానవ దేహం ధరించి కృష్ణుడిగా ఉన్న నేను, స్వామినారాయణ ఉన్న నేను ఓదాలి ఇప్పుడు. సుషుమ్నా నాడి ద్వారా క్రియ చేస్తూ ఓంకార జపం చేసుకుంటూ స్వాధిష్టానం ఓం, మణిపురం ఓం, మూలాధారం ఓం, స్వాధిష్టానం ఓం, మణిపురం ఓం, ఇట్లా ఓం చెప్పుకుంటూ ఒక్కొక్క చక్రంలోని ఆగి ఒక్కొక్క చక్రంలోని జపం చేసుకుంటూ పైకి వెళ్ళి కృష్ణుడితో లయమయ్యినప్పుడు
మరలా సారీగా మా పాదాని సా సాని దా పా మా గారి సా కింద దిగిపోయాం. ఇలా చేసినప్పుడు ఆత్మ ఆనందం చెందుతుంది, డాన్స్ చేస్తుంది, పరవళ చెందుతుంది. ఎందుకంటే తన యొక్క ఉద్ధరణకి జీవుడు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు తన ఆనందం పరవశం పొందుతుంది. అందుకే క్రియ ప్రతిరోజు చేయాలి. క్రియ చేస్తే కృష్ణుడు మనతో ఉంటాడు, ఆత్మస్వరూపం మనతో ఉంటుంది. అందుకే నిరంతరము కృష్ణుడు రాధే 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 జపం చేసేవాడట. రాధ జపం తప్ప ఇంక వేరే జపం లేదు. గోపికలందరూ ఏడ్చేసేవారట. నిరంతరం రాధ జపం తప్ప జపం చేస్తుంటే వీడు మాత్రం రాధ జపం చేస్తాడని కుళ్ళిపోయేవారు రాధాదేవి మీద. ఉక్రోషం, కోపం, ద్వేషం, జెలసీ, అసూయ ఎన్ని వచ్చేసియో రాధాదేవి మీద వాళ్ళందరికీ, గోపికలకి అందరికీ. ఎందుకంటే కృష్ణుడు ఇప్పుడు ఆమె జపమే చేసేవాడు. వీళ్ళందరూనేమో ఈయన జపం చేస్తుంటేనేమో ఆయనేమో వాళ్ళ జపం చేసేవాడు. ఉండండి, ఇక్కడ లైటింగ్ బాగా ఎక్కువైపోయింది. గురుగారు ఒక్క నిమిషం. ఎవరో పక్కన మాట్లాడుతున్నారు, మీట్ అవ్వండి. చెప్పండి, మీరు అన్మిట్ అవ్వండి. సత్యరా గారు వినబడతలేదు. వినబడతలేదండి, మీరు అన్మిట్ అవ్వండి. సత్యరా గారు చెప్పండి. మూలాధారం నుంచి ఓం అన్నది ఓం అక్కడ దాకా సహస్రారం దాకా తీసుకెళ్ళి ముందు నుంచి మళ్ళా ఫోర్ హెడ్, ఆజ్ఞ, అనాహత, సోలార్ ప్లెక్సస్, మణిపుర అవన్నీ క్రాస్ చేసుకుంటా మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ మొదలెడుతున్నా. అది కాదా మీరు చెప్పింది క్రియ? అంతేనండి. ఇప్పుడు మూలాధారము, స్వాధిష్టానము, మణిపురము, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం చూసుకుంటూ మళ్ళీ ఆజ్ఞ చక్రంలోకి వచ్చి 3 సార్లు ఓం చెప్పుకుని మళ్ళీ కింద దిగుతాం. నేను చేసింది ఏంటంటే వెనకాల నుంచి మొదలుపెట్టి వెనక నుంచే మొదలుపెట్టి ముందు నుంచి దిగాను కిందకి. ముందు నుంచి అంటే ఇక్కడ దిగాము, అక్కడ దిగుతాం. అదంతా కూడా అక్కడే జరుగుతుంది. అదంతా కూడా అక్కడే జరుగుతుంది. ఇలా వచ్చి మళ్ళీ వెనక్కి దిగిపోతాం లాగా. కానీ అంటే మన ఊహ అన్నది ఒకటి ఉంటుంది కదా. అవును, వెనక నుంచి మనం దిగుతున్నాం. ఇలా వచ్చి ఇలా దిగారు మీరు. అది ఎలాగైనా పర్వాలేదు. యాక్చువల్లీ జరిగేది ఇలాగ వచ్చి అలా తిరిగి మళ్ళీ అలా తిరిగి ఇలా పాములాగా వచ్చి ఇలా కింద దిగిపోద్ది అనమాట. ఓకేనా? ఇక్కడ నిరంతరము ఆయన రాధ జపం తప్ప వేరేది ఏమీ లేదు. గోపికలు ఉక్రోష పడిపోయేవారు, గోల్ చేసేసేవారు, గెంతులు వేసేసేవారు. నిరంతరము మేమేమో కృష్ణ 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 అంటేనేమో ఈ కృష్ణుడు రాధే 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 అంటాడు. రాధ ఎక్కడ ఉంది వాళ్ళకి కనబడేది కాదు. సో ఇప్పుడు మనము అందుకే బృందావనం మొత్తం మీద రిక్షా తొక్కుకునే వాడి కాడి నుంచి, ఆటో తొక్కే వాడి కాడి నుంచి, షాపుల వరకు కూడా రాధ జపం తప్పితే వేరే జపం చేయరు బృందావనం మొత్తం అంతా ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఒక సిస్టమ్ ఉందట. కృష్ణుని అనుభూతి చెందాలంటే మనము రాధను అనుభూతి చెందాలట ముందర. కృష్ణుడిని నేను పొందాలంటే రాధ అనుమతి కావాలట. నాకు రాధ అనుమతి కావాలట. రాధ అనుమతించకపోతే కృష్ణుడు ఎవరికి కనబడడు. కృష్ణుడిని అనుభూతి చెందడానికి ఎవరికి లేదు, కృష్ణుడితో ఆడడానికి ఎవరికి లేదు. అందుకే ముందు రాధ జపం చేయాలట. రాధ పాదాలను పట్టుకోవాలట, పట్టుకుని ఏడవాలట, కోరుకోవాలట. తల్లి కృష్ణుని మాకు చూపించు, కృష్ణుని మాకు చూపించు, కృష్ణుని మాకు చూపించు, కృష్ణుని మాకు చూపించని ఆవిడి కనికరించి
మన మీద ప్రేమతో దయతో జాలి పొందితేనే తప్ప కృష్ణుని చూపించదు. ఆవిడ పట్టించుకుంటుంది కృష్ణుడిని, ఎవరికి చూపుతుంది. ఎందుకు అంటే మనస్సుగా మారిపోయిన నేను ఆత్మతో లయమైనప్పుడే పరమాత్మ యొక్క తత్వం తెలుస్తుంది. పరమాత్మని యొక్క తత్వం తెలియాలంటే, పరమాత్మతో అనుభూతి పొందాలంటే, పరమాత్మ యొక్క అనుభవం పొందాలంటే, పరమాత్మలో నేను కలిసిపోవాలంటే ముందర ఆత్మ యొక్క అనుభవం నేను చెందాలి. ఆత్మను నేను పరవశింపచేయాలి, ఆత్మను నేను బతిమాలుకోవాలి, ఆత్మతో ముందు నేను కలవాలి. ఇక్కడ ఎవరు ఆత్మ అంటే రాధాదేవిని వేడుకుంటేనే తప్ప కృష్ణుని చూపించదు. అందుకే కృష్ణుడు కూడా రాధే 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 అని ఉండట అనండి. రాధే 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 అనండి, జపం చేయండి. రాధే 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 రాధ జపం చేస్తేనే తప్ప మనకి కృష్ణుడు అనుభూతి చెందడు, అనుభూతి రాడు మనకి. చూడండి, ఎక్కడో వేరే వేరే ఫోన్ ఉంటుంది మనకి. చూడండి, ఎక్కడో మీ ఫోన్ ఏదో ఉన్నా చూడండి, వేరే రెండు ఫోన్లు ఉన్నారా? పక్కన 2 ఫోన్లతో ఉన్నారా? అమ్మా పక్క పక్కన ఎవరైనా 2 ఫోన్స్ లో లాగిన్ అయితే మనకు అలా వస్తుంది. ఇప్పుడు బాగుంది. ఓకే, కృష్ణుడు నిరంతరం రాధా 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 అని ఎప్పుడు ఎందుకు జపం చేసేవాడంటే, మనకి జపం చేస్తుంటే చేపిస్తారు కానీ పైకి ఆయన జపం పైకి చేయడు, లోపల ఇంకా ఆ తత్వంతోనే, రాధా తత్వంతోనే నిలబడిపోయాడు. ఎప్పుడు చూసినా వీళ్ళతోనే ఉంటాడు, రాతతోనే ఉంటాడు, అమ్మతో ఉంటాడు, రాతతో ఉంటాడు, నాన్నతో ఉంటాడు, రాతతో ఉంటాడు, స్నేహితులతో ఉంటాడు, రాతతో ఉంటాడు, గోపికలతో ఉంటాడు, రాతతో ఉంటాడు. ఏం చేసినా రాతతోనే ఉంటాడు. ఎంతవరకు? తనలో శక్తి జాగృతమయ్యేంత వరకు. అందుకే బృందావనంలో ఉన్నంత వరకు మాత్రమే రాతతో ఉన్నాడు. బృందావనం నుంచి మొదటికి వెళ్ళిపోయిన తర్వాత రాతను వదిలేశాడు అని మనకు కనబడుతుంది. కానీ వదలలేదు, మారిపోయాడు. జీవుడిగా ఉన్న తాను ఆత్మలా మారిపోయి పరమాత్మ స్థితిలోకి వచ్చేసాడు ఇంకా. అందుకే మా గురువులు చెప్తారు, నువ్వు ఎప్పుడైతే మనస్సుగా ఉన్న నువ్వు, స్వామినారాయణగా ఉన్న నువ్వు ఎప్పుడైతే ఆత్మతో అనుసంధానమైనప్పుడు, ఆత్మానుభవం అయినప్పుడు, ఆత్మానుభూతి జరిగినప్పుడు నువ్వు ఏదైనా చేయొచ్చు. అష్టావక్ర మహర్షికి కాదు, జనక మహారాజుకి అష్టావక్ర గురువు. జనక మహారాజుకి చెప్తారు పండితులు, ఆత్మతత్వం మాట ఒక గుర్రం ఎక్కినప్పుడు ఒక్క రికాబులో కాలు పెట్టి రెండో రికాబులో కాలు పెట్టి లోపలికి ఆత్మతత్వం తెలిసిపోద్దట. ఇంత విప్లవకరంగా ఉంది అని చెప్పబడింది అని చెప్పారు పండితులందరూ. వెంటనే జనక మహారాజు అన్నాడు, సీతమ్మ తల్లి తండ్రి, నాకు ఆత్మను ఎవరు చూపిస్తారు, భగవంతుని ఎవరు చూపిస్తారు అని గట్టిగా పట్టుకున్నాడట. ఎవరైతే చూపిస్తారో వాళ్ళకి మొత్తం నా రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. ఎవరైతే చూపించలేదో వాళ్ళందరినీ జైల్లో పెట్టేస్తాడు. ఎంతోమంది వచ్చేవారు, చూపించలేకపోయేవారు. అప్పుడు అష్టావక్ర మహర్షి వచ్చి చూపించాడు. అది కథ వేరే ఉంది, ఇక్కడ వేరేలా తెలుసుకోండి అంతే. అష్టావక్ర మహర్షి వచ్చి చూపించాడు. చూపించిన తర్వాత తనకి తాను ఆత్మానుభూతి చెందాడు. ఆత్మానుభూతి చెందిన తర్వాత రాజ్యాన్ని వదలలేదు, ప్రజలను వదలలేదు, రాజరికాన్ని వదలలేదు, గొప్పగా చేశాడు. ఇంతకు ముందు కంటే ఇక్కడ గొప్పగా చేశాడు. అందుకే మా గురువులు చెప్తారు, నువ్వు ఎప్పుడైతే ఆత్మానుభూతి చెందిన తర్వాత బాహ్యంతో అంతటితోనే ఉంటావు, నువ్వు దీన్ని పట్టుకో, గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు చూడండి, నేను ఒక కార్యమా బోల్డ్ కార్యాలు చేస్తూ ఉంటాను, అసలు టైమే ఉండదు నాకు, కానీ ఖాళీగా ఉంటాను. ఎక్కడ స్ట్రెస్ ఉండదు నాకు, ఎక్కడ చిరాకు ఉండదు. ఎందుకంటే ఎన్ని ఉన్నా సరే రుచి చూసిన తర్వాత ఏదైనా చేసేయగలమా.
గొప్పగా చేస్తాం మళ్ళీ, కానీ దేని మీద ఆశ ఉండదు అని అష్టావక్ర మహర్షి చెప్పిన తర్వాత గొప్పగా రాజరికం చేశాడట. అందరూ కనివరట, అనుకునేవారట హంసతూలిక తలపమేమో పడుకుంటాడు, కిరీటం పెట్టుకుంటాడు, వస్త్రాలు వైడివాళ్ళు వేసుకుంటాడు, పట్టు పీతాంబరాలు వేసుకుంటాడు, ఎన్నో చేస్తుంటాడు, ఇతని యోగి ఏంటి అనుకునేవారు. అంటే వీళ్ళందరికీ యోగి అంటే ఒక జటాజుటం వేసుకుని, ఒక కాషాయ వస్త్రాలు వేసేసుకుని, ఒక ఏదో ఇది పెట్టేసుకుని కమండలం పెట్టి తిరిగాలన్నమాట యోగి అంటే. కాదు, యోగి అంటే బయటికి కనబడేది కాదు, లోపల ఉండాలి. లోపల ఆ తత్వంతో ఉండాలి. ఆ తత్వంతో ఉండేవాడు. ఇది ఎవరు అనుభూతి చెందిన విషయం అంటే, వేదవ్యాస మహర్షి కుమారుడు సుఖదేవ మహర్షి ఆత్మానుభూతిలో ఉన్నాడు, ఆత్మతత్వంతో ఉన్నాడు. కానీ తాను ఉన్నట్టు తనకు తెలియదు. తన తండ్రితో అడిగాడనమాట, నాకు తండ్రి, వేదవ్యాస మహర్షిని అనమాట, తండ్రి నాకు ఆత్మతత్వంతో ఉన్నట్టు నాకు తెలుస్తలేదు అని. తండ్రి చెప్పాడు, అర్థం కావట్లేదు అతనికి. నువ్వు ఉన్నవరా అని చెప్పినా అర్థం కావట్లేదు. ఓకే, అలా కాదు, నీకు ఇంకో గురువు ఉన్నాడు, నేను కాదు గురువు, నీకు గురువు ఉన్నాడు, నువ్వు జనక మహారాజ్ దగ్గరికి వెళ్ళు అని చెప్పాడనమాట. జనక మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రహారీ గోడ ఉంటుంది, కోట గోడ ఉంటుంది. ఆ కోట గోడ ముందు వచ్చి, నేను పలానా వేదవ్యాస మహర్షి కుమారుని సుఖదేవ మహర్షిని వచ్చాను జనక మహారాజుని కలవడానికి, మీ రాజుకి చెప్పండి అన్నాడు. భట్లు వెళ్ళారు, జనక మహారాజు చెప్పారు, ఆయన అక్కడే ఉంచన్నాడు. ఒకరోజు అయిపోయింది రాలా, రెండో రోజు అయిపోయింది రాలా, మూడో రోజు అయిపోయింది రాలా, జనక మహారాజు రాలేదు, పిలిపించలేదు లోపలికి. నాలుగో రోజు అయిపోయింది రాలా, వారం రోజులు బయట ఉంచాడు. వారం రోజులు పాపం సుఖమాదేవ మహర్షికి భోజనం లేదు, ఇంకా వారం రోజులు బయట ఉంచాడు. వారం తర్వాత ఇప్పుడు తండ్రి మాట మానేశాడు. ఇంకా తండ్రి మాట మార్చి జనక మహారాజుని కలుసుకోవడానికి సుఖదేవుడు వచ్చాడు అన్నాడు. అప్పుడు లోపల రప్పించాడు. అంటే తనకి ఆత్మతత్వంతో ఉన్నా కానీ నేను పలానా దేవర్షి కుమారుని నేను గుర్తుంది అతనికి. సో ఇప్పుడు లోపలికి ఎంటర్ చేయలేదు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత రాజభవనము, రాజు, వజ్రాలు, వైడూర్యాలు, భటులు, పరిచారకులు ఇతనికి ఒక భవనం ఇచ్చారు ప్రత్యేకించి. నువ్వు ఇందులో ఉండు, మహారాజు వస్తాడు, వచ్చిన తర్వాత మీరిద్దరు కలుసుకుందరు, అంతవరకు వచ్చే వరకు మీరు ఉండండి. వాళ్ళకి ఒక గెస్ట్ రూమ్ ఉంటుంది కదా, ఆ గెస్ట్ రూమ్లో పెట్టిన తర్వాత ఇతనికి ఏం అర్థం కాలేదు. ఏంటి ఇలా ఉన్నాడు, మా నాన్న ఏంటి కాషాయ వస్త్రాలు వేసుకుంటూ ఇలా ఉన్నాడు, నేనేంటి ఇలా ఉన్నాను, ఇక్కడ రాజు ఏంటి, మా నాన్నగారు ఇక్కడే పంపించారేటి, ఇది రాజరికం కదా, రాజు కదా ఇతను, నాకు గురువు అంటాడేటి మా నాన్న. అర్థం కాల. అప్పుడు ఒక టైంలో వచ్చిన తర్వాత, జనక మహారాజు వచ్చిన తర్వాత, నీవు ఎవరు అని ప్రశ్నించాడు జనక మహారాజు సుఖదేవుణ్ణి. నేను పలానా అని చెప్పాడనమాట. పలానా కాదు, నువ్వెవరు తెలుసా, నువ్వెవరు అని ఇలా ప్రశ్నించిన లోపల తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరికీ మంచి సంవాదం జరుగుతుంది, గొప్పగా ఉంటుంది అనమాట. అది అప్పుడు తెలిసింది జనక మహారాజు యొక్క గొప్పదనం సుఖదేవుడికి. ఎట్లా ఉన్నా కానీ ఆత్మతత్వంతో ఉండడం అని. వాళ్ళిద్దరి సంబంధం చాలా బాగుంటుంది అనమాట, గొప్పగా. సో ఆ విధంగా నీకు ఆత్మతత్వం అనుభూతి అయితే కనుక నువ్వు ఏదైనా చేస్తావు, ఎలా అయినా తిరుగుతావు, ఎలా అయినా ఉంటావు, గొప్ప కార్యాలు కూడా చేస్తావు. కానీ నేను చేస్తున్న భావన ఉన్నది నీకు. అందుకనే ఆయన కృష్ణుడు రాధా 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 అని జపం చేస్తూనే ఉండేవాడు. అందుకే ఇప్పటికీ కూడా బృందావనంలో అందరూ కూడా రాధా రాధా రాధే 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 రాధే, నన్ను కృష్ణుడిని పరిచయించే తల్లి, కృష్ణుడిని పరిచయించే, కృష్ణుని చూపించు అని వేడుకుంటూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. ఆవిడ యొక్క కరుణ, ఆవిడ యొక్క కటాక్షం మనకు రాకపోతే పరమాత్మ దర్శనం రాదు. అందుకే నిరంతరం మీరు పరమాత్మతో అనుభూతి చెందుతారా చంద్రా? చెప్పండి. చెందుతారు కదా. మరి చెందాలంటే రాధాదేవిని పట్టుకోవాలి.
రాధాదేవిని పట్టుకుంటేనే తప్ప ఆ పరమాత్మ మనకి దర్శనం ఇవ్వడు. అంటే ఆత్మతో ఉంటేనే తప్ప, జీవుడిగా ఉన్న నేను ఆత్మతో ఉంటేనే తప్ప పరమాత్మని యొక్క తత్వం నాకు తెలియదు, నేనెవరో తెలియదు. ఇంత కథ ఉంది. బాగుందా? చాలా బాగుంది గురూజీ. తెలియదు, చాలా తెలుసు గురూజీ. మరి ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ఒక లింక్ దగ్గర వాళ్ళది గురువు గారిది యాక్చువల్లీ కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఆయన గురువు గారు అక్కడ ఉండేవారంట గురూజీ. మీకు ఐడియా ఉందాదేమో అనుకుంటున్నాను. వాళ్ళు రాధాదేవినే కొలుస్తారు గురూజీ. వాళ్ళ ఇంట్లో మండపం కూడా గురువు గారు ఏర్పరిచిన మండపం ఉంది. అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లోకి వస్తుందంట. అది మన దానవేపేటలో ఉంది గురూజీ. మరి వాళ్ళు విగ్రహం లాగే కొలుస్తారు కదా గురూజీ ఆమెను. కొలవాలి మరి. ఎందుకంటే మనం బాహ్యంలో ఉండి వినాయకుడి చవితి చేసుకుంటున్నాంగా, మా విగ్రహం పెట్టుకుని పూజ చేసుకుంటున్నాంగా. నిన్న కూడా కృష్ణుడి యొక్క విగ్రహం పెట్టి పూజ చేసుకుంటున్నాంగా. అందుకే కదా రాధాదేవి యొక్క ప్రతిమను పెట్టి మనం పూజ చేసుకుంటున్నాము. ఇది ఇక్కడ వరకు సత్యం ఇది. రాధాదేవి ఫోటోలు పెట్టుకుని, రాధాదేవి విగ్రహాలు పెట్టుకుని మనం పూజ చేసుకుంటాం. ఇది ఇక్కడ వరకు ఇది సత్యము. ఇది బాహ్యము, మనము ఆంతరము. అసలు సత్యంలోకి వెళ్తున్నాము. అసలు సత్యంలో ఉన్నది అసలుది. ఎందుకంటే ఈ భూమి మీద నామరూపాలు అన్నీ కూడా అశాశ్వతము. భూమి మీద కనబడే మనకి దృశ్యాలన్నీ కూడా అశాశ్వతము. ఇది మిథ్య అని చెప్పింది శాస్త్రం. ఇది నిజం కాదు. కానీ నిజం ఎంతవరకు అంటే నిన్ను నువ్వు తెలుసుకునేంతవరకు అది నిజము. నిన్ను నువ్వు తెలుసుకునేంత వరకు అది నిజము. నిన్ను నువ్వు అనుభూతి చెందిన తర్వాత ఇదంతా కూడా మిథ్య. ఇది అసత్యం కాదు. మిథ్య అంటే ఉంటుంది పోతుంది, ఇదంతా మిథ్య. అప్పటి వరకు ఇది సత్యం. ఎప్పటి వరకు? నన్ను నేను అనుభూతి చెందేంత వరకు. అనుభూతి చెందడం అంటే ఏమిటి? మళ్ళీ గొప్పగా అనుభూతి చెందడం అంటే ఏం కాదు. విశ్వసించడం, గురువు చెప్పింది నమ్మడము, నమ్మింది విశ్వసించడము, ఆ స్థితిలో ఉండిపోవడమే జ్ఞానం అంటే. అర్థమైందా? గురువు చెప్పింది నమ్మడము, విశ్వసించడము, ఆ స్థితిలో ఉండిపోవడమే. నేనేమంటున్నాను మీకు, నా గురువు నాకేం చెప్పాడు? నువ్వు శరీరం కాదు అని చెప్పాడు, నువ్వు మనసు కాదని చెప్పాడు, నువ్వు బుద్ధి కాదని చెప్పాడు, నువ్వు చిత్తానం కాదని చెప్పాడు, నువ్వు అహంకారం కాదని చెప్పాడు, నువ్వెవరు? ఆత్మస్వరూపానివి అని చెప్పాడు. ఇప్పుడు అదే మీకు నేను చెప్పాను. సపోజ్ ఇప్పుడు మీరు కూడా ఏ స్థితిలో ఉండాలి? నేను ఆత్మస్వరూపాన్ని అనే స్థితిలో ఉండిపోయిన తర్వాత ఆ స్థితితోనే ఆలోచిస్తూ ఆ స్థితితోనే ఉండిపోయినప్పుడు, ఇంకా ఆ స్థితిలో ఉండిపోయిన తర్వాత ఇంకా నీకు బాహ్యం అంతా కూడా మిథ్యలా కనబడుతుంది. ఎందుకు మిథ్యలా కనబడుతుంది అంటే ఏది శాశ్వతం కాదు కదా. ఇప్పుడు పగలో నేను ఏదైతే చూస్తున్నానో నిద్రలో అది ఉందా? లేదు. నిద్రలో వేరే కనబడుతుంది. మళ్ళీ నిద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నిద్రలో కనబడింది ఉందా? కలలో కనబడింది ఉందా? లేదు. ఇక్కడ వేరే కనబడుతుంది. అసలు ఏ సత్యము? ఇది సత్యమా అసత్యమా అంటే నిరంతరం నేను మనసుతో ఉంటున్నాను కాబట్టి ఇది సత్యం అనుకుంటున్నాను కాదు. మనసుతో ఉంటున్నాను కాబట్టి ఇది సత్యం అనుకుంటున్నాను కాదు. మన నిద్రలోకి వెళ్ళిపోయింది, అది మనసు ఏమైపోయింది? లైవ్ అయిపోయింది, ఆత్మలో లైవ్ అయిపోయింది. ఇక్కడ జాగృతిలో అంటే మెలకువలో ఆత్మ ఉంది, మనస్సు ఉంది, శరీరం ఉంది. నిద్రలోకి వెళ్ళిపోయినప్పటికీ శరీరం పడిపోయింది. కలలో ఉన్నాను, కలలో ఏముంది? ఇక్కడ శరీరం పడిపోయింది, మనస్సు ఉంది, ఆత్మ ఉంది. కలల లేని స్థితి కూడా ఉంది. మత్తుగా నిద్రపోయాను, గాఢంగా నిద్రపోయాను. అక్కడ ఇంకేముంది? ఇక్కడ మనస్సు లేదు, శరీరము లేదు, మనస్సు లేదు, రెండు పడిపోయినాయి. ఉన్నది కేవలం ఆత్మగా మిగిలిపోయింది. ఇప్పుడు ఆత్మ ఎన్ని దశల్లో ఉంది? గాఢ నిద్రలోనూ ఉంది, కలల్లోనూ ఉంది, ఇంకో బయట కనబడుతున్నామే, మాట్లాడుకుంటున్నామే, ఇక్కడ కూడా ఉంది ఆత్మ. లాస్ట్గా ఉండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండిపోయింది ఏంటి? ఆత్మ మాత్రమే ఉంది. ఇప్పుడు జాగృత అవస్థ అంటుంది దీన్ని. ఈ జాగృత అవస్థలో శరీరం ఉంది, శరీరంలో జీవుడిగా ఉన్న నేను ఉన్నాను, నా ఆత్మ ఉంది.
శిరీష నమస్తే తల్లి. ఓకేనా? నా ఆత్మ ఉంది. నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత కళలు వచ్చినాయి. కళలో అక్కడ శరీరం పడిపోయింది. శరీరం ఉన్నట్టు నాకు తెలియదు. నేను సూక్ష్మ శరీరంతో వేరే ఎవరితోనూ ఉంటాను అక్కడ. అంటే అక్కడ మనస్సుతో ఆత్మ రెండు ఉన్నాయి అక్కడ. గాఢ నిద్రపోయాను అక్కడ. ఇక అక్కడ శరీరం పడిపోయింది, మనస్సు పడిపోయింది. కేవలం ఉన్నది కేవలం ఆత్మ మాత్రమే ఉంది. అందుకంట మనం మెలకు వచ్చిన తర్వాత రాత్రి నిద్ర పట్టింది, కళలో కూడా రాకుండా గాఢంగా నిద్రపోయారంటాం. చాలాసార్లు అనుభూతి చెందారు మీరు ఇది? కళలో కూడా రాని స్థితిలో అనుభూతి చెందరా? కొన్ని సందర్భాలు చెప్తారు, రాత్రి అసలు నిద్ర పట్టే ఎన్ను కళలో బాబోయ్ అంటాం మనం. కళ్ళ అనుభూతి చెందింది ఎవరు? మనస్సు. కానీ ఇక్కడ శరీరం లేదు. అక్కడ శరీరం ఇక్కడ జాగ్రత్తలో ఉంటుంది, ఇక్కడ మెలకులో ఉంటుంది. అక్కడ మనసు ఆత్మ రెండు ఉన్నాయి. ఇప్పుడు చెప్తుంది అనమాట, బయటకు మెలకు వచ్చిన తర్వాత రాత్రి అసలు కళలు బాబో ఎన్ని కళలో నిద్ర పట్టలేదు, అసలు ఎలా దొల్లేని ఎన్ని కళలో అసలు నిద్రే పట్టదంట. అసలు కళలో కూడా రాకుండా గాఢంగా నిద్రపోయాను కదా, అది అసలుది ఆత్మస్థితి. గురువులు చెప్తారు, అందుకే గాఢ నిద్రలో ఏదైతే నువ్వు ఆనందాన్ని అనుభూతి చెందేవో అదే అనుభూతి పగలు కూడా ఉండాలి నీకు. అంటే ఇక్కడ ఏది చూస్తున్నా కూడా చూడనట్టే ఉండాలి నేను, ఏది వింటున్నా కానీ విన్నట్టే ఉండాలి, ఏది మాట్లాడుతున్నా కానీ మాట్లాడుతున్నట్టే ఉండాలి నేను. అప్పుడు ఆ అనుభూతి చెందుతావు. అనుభూతి ఎలా చెందుతామంటే నిరంతరము మీకు చెప్పానుగా, సోహం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఏది చూస్తున్నా కానీ సోహం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఏది చూడరు. ఇంకా కొంచెంసేపటికి బయటదంతా దృశ్యం మాయమైపోతుంటుంది. అప్పుడు మనం ఆత్మతో అనుసంధానం అవ్వగలం. సో అంటే ఏంటి? అదే. హమ్ అంటే ఎవరు? నేను. జీవుడు ఆత్మ, ఆత్మ జీవుడు, జీవుడు ఆత్మ, ఆత్మ జీవుడు. ఈ ఈ ఈ సోహం అంటే ఉత్తిన సోహం 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 అనకూడదు. ఈ జీవుడు ఆత్మతో అనుసంధానం అవుతున్నాడు. అదే నేను, అదే నేను, అదే నేను, అదే నేను. ఆ స్థితితో ఉంటూ ఉంటూ ఉంటే ఎప్పటికొకప్పటికి ఆ స్థితితో అలా లయం అయిపోతాం. లయం అయిపోయినప్పుడు ఇంకా వదలదు. దానికి మర్కట కిషోర్ నాయం అన్నారు. మర్కటం అంటే ఏంటి? కిషోరం అంటే పిల్లి. పిల్లి కోతట ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి గెంతినప్పుడు పిల్ల తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. గెంతినప్పుడు పిల్లని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోదు. అది గెంతదేమే దాని పని. ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి, ఆ కొమ్మ నుంచి ఆ కొమ్మకి ఎగిపోతూ ఉంటుంది, పరిగెట్టేస్తూ ఉంటుంది. తల్లి మాత్రం బిడ్డను పట్టుకోదు, బిడ్డే తల్లిని పట్టుకుంటుంది. అదే కనుక పిల్లి దేశకు వచ్చినప్పటికీ పిల్లి తన పిల్లల్ని మెడ పట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుందట. పిల్లని పట్టుకోదు, తల్లిని పట్టుకోదు, తల్లే పిల్లని పట్టుకుంటుంది. ఇక్కడ కోతి పిల్ల కోతిని తల్లిని పట్టుకుంటుంది. ఇక్కడ పిల్లి తన పిల్లని తాను పట్టుకుంటుంది. అందుకే శిష్యులు ఎప్పుడు కూడా గురువుని అంటి పెట్టుకుని ఉంటే గురువు అప్పుడు పట్టుకుంటాడు. ఇప్పుడు మన ప్రపంచం మారిపోయింది. గురువులు వచ్చేస్తున్నారు. నాకులాంటి వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి రండమ్మా 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 అని చెప్తున్నారు. మీరు రాను రాను రాను, గంట వస్తాం, అరగంట వస్తాం, పావుట వస్తాం, మాకు పనులు ఉన్నాయి అంటారు. మీరు మారిపోయింది. ఇది కరెక్ట్ కాదు. గురువుని శిష్యుడు పట్టుకోవాలి. అప్పుడు పట్టుకున్న తర్వాత శిష్యుడు యొక్క పట్టును చూసి అప్పుడు గురువు పట్టుకుంటాడు. పట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ పట్టుకుపోతాడు, ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాడు. పిల్లి 7 ఇళ్ళు మారుతుందంట, తెలుసు మీకు? పిల్లి తన పిల్లల్ని 7 ఇళ్ళు మారుతుందట. ఎలా ఇల్లులు? 7 ఇల్లు ఏంటి? మూలాధారము, స్వాధిష్టానము, మణిపురము, అనాహతము, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారము. సహస్రార చక్రాలు తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది పిల్లి తన పిల్లని. ఇప్పుడు శిష్యుల్ని గురువు ఏం చేసుకెళ్తాడో తీసుకెళ్ళి సహస్రాలను తీసుకెళ్ళి పెడతాడు. అంటే ఆత్మతో అనుసంధానం చేస్తాడు. ఎప్పుడు? పట్టుకున్నప్పుడు. ఇది అసలు విషయం. మర్కట కిషోర్ న్యాయం అంటే పిల్లి 7 ఇళ్ళని తీసుకెళ్తుంది అంటే బాహ్యంగా ఇది. బాగా చెప్పానా? చాలా బాగా చెప్పారు గురించి. అసలు నాకు తెలియదు అసలు 7 ఇళ్ళు మారుతుంటే నిజంగానే 7 ఇళ్ళు మారుస్తుందేమో అనుకున్నాను తప్ప ఇంత దాంట్లో ఇంత గోడార్థం ఉందని తెలియదు. ప్రతి మాటకి అర్థం తెలుసుకోవడం మాత్రం ఇలాంటి వాళ్ళు చెప్పాలి గురూజీ. ఈ మాట వరుసగా అనేస్తారు అనుకుంటామండి.
ఇలా క్లారిఫై ఇచ్చినప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. రైట్, బాగుందా? నిన్న నేను ఒక లెసన్ చెప్పాను గురుజీ స్టూడెంట్స్ కి, సూపర్స్టిషన్ అని మనకి బెక్కన్ అని ఒక ఆయన రాశాడు అనమాట. మూఢనమ్మకాలకి నాస్తికత్వానికి డిఫరెన్సెస్ చెప్పమంటే వాళ్ళకి చాలా సేపు నేను చెప్పాను, కానీ వాళ్ళు క్లాస్ అయిపోయింది వెళ్ళిపోండారంటే మేడం ఇంట్రెస్టింగ్ గా ఉంది మేడం ఇంకా చెప్పండి వింటాము అనేసి అన్నారు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి అంటే ఎగ్జాంపుల్స్ ఏమైనా చూపించాలి అంటే అప్పుడు ఏం చేయాలి అనేసి అని అప్పుడు మీరు మీ వీడియో ఆన్ చేసి చూపించాను గురూజీ. అది మీరు చెప్పారు కదా మనం ఎలా బాహ్యం అది మూఢనమ్మకం అనేది ఎలా ఉంటుంది, విగ్రహ పూజ అది చెప్పారు కదా గురూజీ. మొన్న వీడియో ఒకటి ఉంది మీ దగ్గర చూపించాను గురూజీ. చూపించి మా గురువు గారు అని చెప్పారు. వాళ్ళకి క్లాస్ చెప్తుంటే మనకు మార్నింగ్ క్లాస్ జరుగుతున్నట్టు అనిపించింది గురించి. నేను వాళ్ళకి సబ్జెక్ట్ చెప్తున్నట్టు అనిపించలేదు. అంటే టాపిక్ అంతా అదే. యాక్చువల్లీ మూఢనమ్మకానికి నాస్తికత్వానికి డిఫరెన్సెస్ ఏంటి అనేది వాళ్ళకి క్లాస్ గురించి, దాని గురించి మనకి 1625 సంవత్సరంలో ఒక ఆయన ఇంగ్లీష్ ఆయన రాశారనమాట. అది చెప్తుంటే అప్పుడు మళ్ళీ నాకు నిన్న మన ఈ క్లాస్ జరుగుతున్నట్టు అనిపించింది గురించి. వాళ్ళకి నేను గంట క్లాస్ చెప్తుంటే కూడా ఇంటికి వచ్చి అన్నమాట అన్ని అలా చెప్పాయి, నువ్వు అవే చెప్పి ఇంకా యోగాలోనే ఉండిపో నువ్వు అనేసి అంటున్నారు. అంతే కదా. ఓకే రైట్, అక్షయ పత్ర చేద్దామా?